మంచి ఆలోచనలు పదునెక్కుతూ ఉండాలి. ఇంకా ఇంకా సదాలోచనలు, ఇంకా సమాజ శ్రేయస్సు గురించి ఆలోచించగలగడం. తాను ఎదుగుతూ ఉండాలి, సమాజం ఎదగడానికి కారణం కావాలి. కాబట్టి మనిషి యొక్క ఆలోచన నిరంతరం కూడా సంకుచితత్వాన్ని విడిచిపెట్టి విశాలమైనటువంటి బుద్ధిని సంతరించుకోవాలి. అట్లాగే చేసే పనులు కూడా రోజు రోజుకి త్యాగబుద్ధితో 10 మందికి పనికొచ్చేవి చేయడం, స్వార్థ ప్రయోజనం తగ్గించుకుని ప్రవర్తించడం చేత కావాలి. తద్వారా అందరూ కూడా జీవితాల్ని సార్థక్యం చేసుకోవాలి. అటువంటి స్థితిలోకి నా దేశం ప్రయాణించేటట్టుగా ఓ భగవంతుడా అనుగ్రహించు. ఇటువంటి ఉత్తమమైన నడవడి మనం అందరం సంతరించుకునేటట్టు మనకి ఆ ఉన్నత విలువల పట్ల అనురక్తిని కల్పించమని మనం ఆ భగవంతుణ్ణి ప్రార్థన చేద్దాం. స్వస్తి.